జోగి రమేష్ అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జైలు నుంచి విడుదల అనంతరం జోగి రమేష్ భారీ ర్యాలీగా ఇంటికి వెళ్లారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడంతో పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. దీంతో జోగి అనుచరులు నాగిరెడ్డి, జోగి బావమర్ది స్వామిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక పోలీసులతో వాగ్వాదానికి దిగిన జోగి రమేష్ పై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. జోగి రమేష్ అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జైలు నుంచి విడుదల అనంతరం జోగి రమేష్ భారీ ర్యాలీగా ఇంటికి వెళ్లారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, జోగి అనుచరుల మీద కేసు నమోదుతో పాటు జోగి పైన కూడా కేసు నమోదే అవకాశాలు ఉన్నాయంటున్నారు, ఏంటి? శ్రీదేవి, మొత్తానికి మాజీ మంత్రి జోగి రమేష్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే నకిలీ మద్యం కేసు వ్యవహారంలో జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా ప్రత్యేకంగా మొన్నే ఏదైతే 2 రోజుల కిందట కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడంతో విడుదలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే విడుదలైనటువంటి దగ్గర నుంచి తన నివాసం వరకు జోగి రమేష్ తో పాటు జోగి రామును తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా పెద్ద ఎత్తున చాలా భారీ ర్యాలీతో నివాసం వద్దకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఏదైతే NH 16 అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి నేషనల్ హైవే పైన ఇబ్రహీంపట్నం ఉంటుంది. ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి పరిధిలో జోగి రమేష్ నివాసం ఉంటారు. అయితే ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ ఎలాంటి ర్యాలీలు కానీ ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు కానీ ఎలాంటి వాటికి పోలీసులు అనుమతించేటువంటి పరిస్థితి ఉండదు. మరి అలాంటి చోట భారీ ర్యాలీతో జోగి రమేష్ వెళ్తుంటే అక్కడ పోలీసులు అడ్డగించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో జోగి రమేష్ తో పాటు ఆయన అనుచరులు పోలీసులతో వాగ్వాదం చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఏదైతే జోగి రమేష్ మాత్రం అక్కడ ఏసీపీ విధుల్లో ఉన్నటువంటి ఏసీపీతో తీవ్రమైనటువంటి వాగ్వాదానికి దిగడం జరిగింది. ప్రత్యేకంగా పోలీసులు మాత్రం ఇలా ర్యాలీగా వెళ్ళడానికి ఏమాత్రం కూడా అనుమతి లేదు, ఇది నేషనల్ హైవే కాబట్టి ట్రాఫిక్ అంతరాయం చాలా పెద్ద ఎత్తున జరుగుతుందన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు జోగి రమేష్ కు తెలిపేటువంటి ప్రయత్నం పోలీసులు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో జోగి రమేష్ మాత్రం అది ఏమీ కూడా ఖాతరు చేయకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసులు మాట వినకుండా పోలీసులతోనే ఎదురు వాగ్వాదానికి దిగినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ప్రత్యేకంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన 129/2 అదేవిధంగా 392 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు జోగి రమేష్ తో పాటు ప్రధానంగా ఉన్నటువంటి 2 అనుచరుల పైన ఏసీపీతో వాగ్వాదించినందుకు జోగి రమేష్ పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. మరి ఇటు జోగి రమేష్ తో పాటు ఇంకా మరికొందరిని ఈ సంబంధించినటువంటి కేసులో చేర్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఇబ్రహీంపట్నం పరిధిలో ఈ ఘటన జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. మరి ఇవాళ ఏమన్నా మరి కొందరు పేర్లు చేర్చే అవకాశం ఉందా, లేదంటే ఇంకా జోగి రమేష్ కూడా ఈ కేసులో చేర్చే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సిన అవసరం. ఇప్పటికే నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ బెయిల్ పై ఉన్నారు కాబట్టి మరి ఇంకా ఎవరైనా కేసులో చేర్చే అవకాశం ఉందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. శ్రీదేవి, థ్యాంక్ యూ రాజ్ కుమార్.